మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇల్లు స్థలములు ప్లాట్స్ కొరకు సంప్రదించండి. 8096123477. తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో కార్తీక పురాణం నందలి 25వ అధ్యాయంను చెప్పుకుందాం. దుర్వాస శాపము. రాజా, ఈ సమస్య విడదీయరాందిగా కనిపిస్తుంది. ఇది జన్మాంతరూప పాపమే కానీ వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచినట్లు చేయడం మంచిది అన్నాడు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ బ్రాహ్మణోత్తములారా, విష్ణుభక్తిని పారాయణం చేస్తాను. నీరు తాగినా భోజనం చేసినట్లే అని పెద్దలంటారు. ఈ విధంగా చేయటం వలన దుర్వాసురుడు కోపం వచ్చినట్లయితే నేను జన్మాంతరంలో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చినవాడనవుతాను అని మంచినీటితో పారాయణం చేశాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీ అతిథైన నన్ను విడిచి ఏల పారాయణ చేశావు? శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడు అయినావు. అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించేవాడు అమేధ్యం పురుగుల వలె మలభక్షకుడు అవుతాడు. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాన్ని అనుభవిస్తారు. నన్ను అవమానించినవాడు విష్ణుభక్తుడు ఎలా అవుతాడు? విష్ణుభక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడువని వేషం వేసుకొని ధర్మాల్ని పాడు చేశావు. పాపాత్ముడవు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు? అనగా అంబరీషుడు భయంతో అతనికి మ్రొక్కుతూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను. నిన్ను శరణు వేడుకుంటున్నాను. నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడిని. నీవు జ్ఞానవంతుడవు. పాపపు మడుగులో పడిన మా వంటి వాళ్ళను కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ ప్రార్థించాడు. దుర్వాసుడే మాత్రం జాలిని దయను చూపించకుండా తన ఎడమకాలితో తన్ని శాపము ఇవ్వడానికి సిద్ధపడి, నీవు చేపవు, తాబేలువు, వరాహుడవు, వికృత రూపుడవు, మరుగుజ్జువు, కటిక పనులు చేసే బ్రాహ్మణుడవు, జ్ఞానహీనుడవైన క్షత్రియుడవు, దురాచార పారాయణుడవు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషాణ మార్గాన పోవాడవు, క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలెత్తుతావని శాపం ఇచ్చాడు. ఇంతలో భక్తి సులభుడైన మధుసూదనుడు తన భక్తుణ్ణి కాపాడడం కోసం చక్రాయుధాన్ని పంపించాడు. మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తడం ప్రారంభించాడు. చక్రం తడుముకొని వస్తుంటే దుర్వాసురుడు భూమండలమంతా తిరిగాడు. కానీ ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన దేవతా వశిష్ఠాదులైన ఋషులు, బ్రహ్మరుద్రాదులు కూడా తమ వల్ల కాదన్నారు. దుర్వాసునికి దిక్కు తోచలేదు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గతి కార్తీక మహత్యం మందలి 25వ అధ్యాయం సంపూర్ణం.